ఈ రోజు కమ్మని బెండకాయ టమాటా పులుసు చూద్దామండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని గిన్నెలో 2 స్పూన్లు నూనె, పావు స్పూన్ మెంతులు, కరివేపాకు వేసుకొని దోరగా వేపుకున్నాక దీంట్లో సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, పావు స్పూన్ పసుపు, రాళ్ళు ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని మగ్గబెట్టుకోవాలండి. అలానే 3 టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి కూడా మగ్గినాక మనకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. మా వీడియోలు నచ్చితే మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి నచ్చితే. అలానే 1 స్పూన్ ధనియాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకొని రోట్లో కచ్చాబిచ్చా దంచుకొని ఈ పులుసులో వేసుకుంటే ఈ పులుసు అన్నంలోకి, బెండకాయ టమాటా పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చిన్న అల్లం ముక్క, 4 ఎల్లుల్లి రబ్బలు కూడా రోట్లో వేసుకొని మెత్తగా దంచుకొని ఆ పేస్ట్ కూడా వేసేసుకుందామండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఒక సెకండ్ వేపుకున్నాక 2.5 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇందులో మీరు ఘాటు ఎంత వేసుకుంటే మీ ఇష్టం అండి, కారం తినేవాళ్ళు బట్టి. ఇందులోనే నిమ్మకాయ సైజు అంత చింతపండు పులుసు ఎంత వేసుకుంటే అంత మరిగినాక కొత్తిమీర వేసుకొని